హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం చెప్పుకున్నాం ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి 2024-25 ఇయర్కి గాను మొత్తం అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ అయితే విడుదల చేశారు. అది సో దానికి సంబంధించి వీడియోలో మొత్తం అయితే తెలుసుకుందాం. సో మీకు యూనిట్ టెస్ట్లు ఎప్పుడు ఉంటాయి, హాఫ్ ఇయర్లు ఎప్పుడు ఉంటాయి, దసరా హాలిడేస్ ఎన్ని ఉంటాయి అండ్ సిలబస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు నాకు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఒక ఐడియా అయితే వస్తుంది. మేజర్గా ఈ యూనిట్ టెస్ట్లు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఇవి తెలిస్తే వాళ్ళకి చాలా బెటర్. సో ముందుగా అయితే ప్లాన్గా ప్రిపేర్ అవుతారు. సో ఇక్కడ చూడండి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2024-25. సో దిస్ ఈజ్ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇక్కడ చూస్తే మనకు యూనిట్ టెస్ట్ 1 వచ్చేసి మనకు 29 జూలై 2024 టు 31 జూలై 2024 వరకు జరుగుతుందని ఇచ్చారు. సో ఈ షెడ్యూల్లో కాస్త ఒక 2-3 డేస్ అటు ఇటుగా అయితే ఉండే అవకాశం ఉంటుంది. యూనిట్ టెస్ట్ 29 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు జరుగుతుంది. అండ్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ 23 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు జరుగుతాయి. దసరా హాలిడేస్ వీళ్ళకి బోత్ అంటే 3 అక్టోబర్ నుంచి 11 అక్టోబర్ వరకు అయితే వీళ్ళకి దసరా హాలిడేస్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫర్ బోత్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. అండ్ డేట్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్టర్ దసరా అంటే 14వ తారీఖు అక్టోబర్ చూడండి, ఆ విషయాన్ని అయితే గమనించండి. అండ్ యూనిట్ టెస్ట్ 3 21 అక్టోబర్ నుంచి 23 అక్టోబర్ వరకు అయితే జరుగుతాయి. అండ్ ఇక్కడ ఉండి కల్చరల్ వీక్ యూనిట్ టెస్ట్ 4 21 నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు అయితే జరుగుతాయి. అండ్ స్పోర్ట్స్ వీక్ లాస్ట్ వీక్ ఆఫ్ నవంబరు. అండ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అండి 16 డిసెంబర్ నుంచి 2024 నుంచి 21 డిసెంబర్ వరకు అయితే జరుగుతాయి. అండ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫెయిర్ ఇది వచ్చేసి మీకు జనవరిలో అయితే ఉంటుంది 2025లో. సంక్రాంతి హాలిడేస్ చూడండి 13 జనవరి నుంచి 18 వరకు అయితే ఇస్తారు. అండ్ డేట్ ఆఫ్ రీఓపెనింగ్ 20 అండ్ మండే. అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసి 3 ఫిబ్రవరి నుంచి 10th ఫిబ్రవరి వరకు అయితే జరుగుతాయి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. అండ్ థియరీ ఎగ్జామినేషన్ ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. లాస్ట్ వర్కింగ్ డే ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 31 మార్చ్ 2025 అండి. సమ్మర్ వెకేషన్స్ 1 ఏప్రిల్ నుంచి జూన్ 1 వరకు అయితే మీకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఈలోగా మీకు రిజల్ట్ వస్తాయి, ఫస్ట్ ఇయర్ సెకండ్ రిజల్ట్ అయితే వస్తాయి. మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా ఇక్కడే మీకు ఇచ్చారు డేట్ సెకండ్ వీక్ ఆఫ్ మే. సో అంటే మీకు మార్చి లాస్ట్ ఏప్రిల్లో ఏప్రిల్ సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ రిజల్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ వెంటనే మేలోనే మీకు సప్లిమెంటరీ అయితే ఉంటాయి. అండ్ రీఓపెనింగ్ ఆఫ్ జూనియర్ కాలేజ్ అంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్కి వెళ్తారో వాళ్ళకి రీఓపెనింగ్ ఎప్పుడంటే 2 జూన్ చూడండి. అండ్ ఇక్కడ చూస్తే కనుక నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఏ మంత్లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. జూన్లో వచ్చేసి నంబర్ ఆఫ్ సండేస్ 7 అండ్ సెకండ్ డేస్ అన్నీ కలిపి 7 అనమాట. నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఓన్లీ 23. అండ్ జూలైలో 25 డేస్ వర్కింగ్ డేస్ అండ్ 6 డేస్ హాలిడేస్. ఆగస్ట్లో 7 హాలిడేస్ 24 వర్కింగ్ డేస్. సెప్టెంబర్లో 8 హాలిడేస్ 22 వర్కింగ్ డేస్. అక్టోబర్లో 15 హాలిడేస్ 16 వర్కింగ్ డేస్. అండ్ నవంబర్లో 5 హాలిడేస్ 25 వర్కింగ్ డేస్. డిసెంబర్లో 7 హాలిడేస్ 24 వర్కింగ్ డేస్. జనవరిలో 11 హాలిడేస్ 20 వర్కింగ్ డేస్. ఫిబ్రవరిలో 6 హాలిడేస్ 22 వర్కింగ్ డేస్. మార్చ్లో 10 హాలిడేస్ 21 వర్కింగ్ డేస్. టోటల్ మీకు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వచ్చేసి 304. నెంబర్ ఆఫ్ హాలిడేస్ 82. ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మొత్తం మీకు 222. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఇక్కడ ఏం లేదండి, ఒక మీ జూన్ నుంచి మార్చ్ వరకు ఎన్ని రోజులు ఉంటాయి అంటే కనుక 304 రోజులు ఉంటాయి. దీంట్లో మీకు ఈ 304లో 82 రోజులు సెలవులు. ఎన్ని వర్కింగ్ డేస్ అంటే 222 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. సో అది మనకైతే ఇచ్చారు ఇక్కడ క్లియర్గా. సో మీకు మార్చ్లో ఇంక ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అవైతే మీకు వర్కింగ్ డేస్ కింద కౌంట్ అవ్వాలండి, అది వేరే విషయము. ఇది మనకు అఫీషియల్గా గవర్నమెంట్ మనకు వెబ్సైట్లో అయితే పెట్టారు. సో చాలామంది కామెంట్ సెక్షన్లో రిక్వెస్ట్ చేశారు. సో ఇదైతే వాళ్ళ కోసం అయితే పెట్టడం జరిగింది. సో అలాగే ఇది ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నేను నిదానంగా స్క్రోల్ డౌన్ చేస్తాను చూడండి, ఒకసారి చూసుకోండి.
పాస్ చేసుకుని అయినా సరే సో దీని ప్రకారం ముందు నుంచే ప్రీ ప్లాన్గా ఉండండి. ఏదో ఎగ్జామ్స్ వచ్చాక మనం ప్రిపేర్ అవ్వడం కాదు. సో ముందు నుంచి ప్రీ ప్లాన్డ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ ప్రీవియస్ పేపర్స్ నుంచి దాదాపుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అన్ని మోడల్ పేపర్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ మీకైతే ఖచ్చితంగా ప్రిపరేషన్ హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్మన్ హూ నీడ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.